పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, మీరు ఏమాదిరి జరిగితే మీకేమో సమాచారం ఉన్నా ఏమున్నా డైరెక్ట్ పోలీసుని వెళ్ళండి. మీరు అక్కడ న్యాయం జరగకపోతే మీరు ఏసీపీ ఉన్నారు, డీసీపీ ఉన్నారు, లేదని నేనున్నాను. అదేవిధంగా లేదంటే డయల్ 100 ఫోన్ చేయండి. మీ వెంట ఎప్పుడు కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ మీ వెంట ఎప్పుడు కూడా ఉంటుంది. నేను కూడా ఒక 1 వీక్ 10 డేస్ అందరూ ఆఫీసర్స్ ప్లాన్ మాట్లాడిన తర్వాత అందరితో ఒక ప్లాన్ చేసుకున్న తర్వాత నేను కూడా బషీర్బాగ్ లో ఎన్ని రోజులు చేయాలి, మనం అక్కడ ఓల్డ్ పురాణి హవేలీలో ఎట్లా చేయాలి, అదేవిధంగా ఇక్కడ ఎన్ని రోజులు స్పెండ్ చేయాలని పైన కూడా క్లియర్ కట్ మీ ద్వారా ప్రజలకు తెలియపరచను. ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. ఎనీ క్వశ్చన్స్? సార్, nothing much is there because all systems are in place. Only thing that we have to get the traffic is one of the main thing, and also we have to get the alerts. If there are any red flags are there, we have to ensure that, so that we'll take action, that we'll collect early signals, and we'll take measures accordingly. సార్, మీరు ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న టైంలో ఆర్టీసీ డిపోలు కావచ్చు, ఆర్టీసీ బస్ స్టాండ్లు కావచ్చు, వాటిని రీలోకేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు చాలాసార్లు సిటీ పోలీసు రిక్వెస్ట్ పెట్టారు. మీరు చేస్తా అని చెప్పారు, చేయలేదు. ఇప్పుడు ఆ ప్రపోజల్ ముందుకెళ్తుందా లేకుంటే అదే? అది అంటే మీకు అందరికీ నేను అప్పుడు కూడా మీ వాళ్ళు చాలా మంది అడిగారు, ఫ్రెండ్స్ అంతా, ఇది లోకల్ సిటీ పోలీస్ అనే బస్ స్టాండ్స్ ఈజ్ విత్ జిహెచ్ఎంసీ. సో మనకు వచ్చిన రిక్వెస్ట్ కూడా we write it to the GHMC. It's ultimately GHMC commissioner and their teams take up the things. So we have also been following with them, and now I'm here. So now because there will be more coordination with the GHMC officials, and we'll ensure that ekkada కొన్ని చోట్ల కూడా కొత్త బస్ స్టాండ్స్ కూడా అవసరం ఉంది. కొత్త దగ్గర కొన్ని చోట్ల మీరు అన్నట్లు షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అవి డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్. సార్, ఇంకోటి మేజర్గా మన దగ్గర ఉన్నది, మీ ముందున్న సవాల్ అంటే ఫోన్ ట్యాపింగ్. ఈ ఇష్యూ సంబంధించి చూసినట్లయితే ఎలా ముందుకెళ్తారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ సిబిఐకి ఇద్దామని ఒక డిమాండ్ ఉంది, సిట్ మినిమైజ్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది మెయిన్ అక్యూజ్ సంబంధించి ఇప్పటివరకు విచారణ కొనసాగుతుంది, సుప్రీంకోర్టులో కూడా ఇష్యూ నడుస్తుంది. కాబట్టి ఫర్దర్ గా ఎలా వెళ్తారు? బేసిక్లీ అదే ఒకసారి రివ్యూ తీసుకుంటాను, ఒకసారి లోకల్ కన్సర్న్ ఆఫీసర్స్ తో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం చూస్తాను. మనము ఇప్పటిదాకా ఏమైంది ఇన్వెస్టిగేషన్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ప్లాన్, వాట్ షుడ్ బి డన్ అనే పైన మనము ఒకసారి రివ్యూ చేసిన తర్వాత ఈ ఆన్సర్ చేయగలుగుతాను. అదే సార్ కూడా చెప్పారు, అది వాళ్ళు ఎబ్స్కాండింగ్ ఉన్నారని చెప్పి సార్ కూడా చెప్పారు, పాత సిపి గారు. డెఫినెట్లీ దానిపైన కూడా మన అడిషనల్ సిపి మన విశ్వప్రసాద్ కూడా చెప్తున్నారు. సో డెఫినెట్లీ వీల్ వర్క్ ఆన్ దట్. ఆ గ్యాంగ్ ఉంది, మన నజర్లో ఉంది అది. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. పీపుల్ వెల్ఫేర్ పోలీస్ లో ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ అనేది టాప్ ప్రియారిటీ అంటూ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది మీరు. అయితే గతంలో సైబరాబాద్ కమిషనర్ గా పనిచేసినప్పుడు మహిళల జోలికి వచ్చినప్పుడు మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించి తప్పించుకోవాలని చూసిన వారి పట్ల చర్యలు అనేవి ఎంత కఠినంగా ఉంటాయి అనేది ప్రపంచం అంతా కూడా చూసింది. మరి ఇప్పుడు మీరు హైదరాబాద్ కమిషనర్ గా ఉమెన్ సేఫ్టీకి సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి సంస్కరణలు గాని చర్యలు గాని తీసుకోబోతున్నారు, ఏం చెప్తారు సార్? అంతకుముందు చెప్పినట్లు ఇప్పుడు మనము బికాజ్ ఇట్స్ ఫస్ట్ డే అన్ని టీమ్ ఆఫీసర్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉన్న సిస్టమ్స్ ఏం చేస్తున్నాం, ఆల్రెడీ ఇప్పుడే బాగా ఎఫిషియెంట్ సిస్టమ్స్ ఉన్నాం. ఇంకా మనము ఎట్లా ముందు తీసుకెళ్లాల పైన మనం డెఫినెట్లీ ఒక ప్లాన్ చేస్తాను. మళ్ళీ మనం కలుస్తుంటాను కదా, అప్పుడు డీటెయిల్ గా ఒక్కొక్క విషయం పైన మాట్లాడతాను. అంతకుముందు ఎట్లా సిస్టమ్ ఉందో అదే కంటిన్యూ అవుతుంది, అదే ఉక్కుపాదం ఉంటుంది, ఎక్కడ కూడా తగ్గేది లేదు. వాళ్ళు ఏమాదరు వాళ్ళు చేస్తే డెఫినెట్లీ యాక్షన్ ఉంటుంది. వాళ్ళపైన పీడీ యాక్ట్ పెడతాను, వాళ్ళపైన బయట పంపడం జరుగుతుంది. అదేవిధంగా 3 కమిషనరేట్, ఎందుకంటే అంతే మనకేమో బార్డర్స్ ఉన్నా, మనకు జ్యూరిస్డిక్షన్ ఉంది, వాళ్ళకేం లేదు కదా. వాళ్ళు అటు పోతున్నారు ఇటు పోతున్నారు అనేది మన 3 కమిషనరేట్ ఆఫీసర్స్ తో మాట్లాడిస్తాను. ప్లస్ మన టాస్క్ ఫోర్స్ కూడా చేస్తాను. అవసరమైతే మనం ఒక సిస్టమ్ ని మనము చేసుకొని వాళ్ళు ఏమేమో ఉన్న ముందే ప్రివెంట్ చేయడానికి మా వంతు కృషి చేస్తాను. సో డెఫినెట్లీ వాళ్ళు ఏమేమి ఎవరెవరు చేసినారో మొత్తం ఒకసారి రివ్యూ చేసి అవసరమైతే వాళ్ళు పిలిపించడమా ఏం చేయడం పైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
డెఫినెట్లీ ఇది విజిబుల్ పోలీసింగ్ అనేది విల్ బి ది టాప్ ప్రయారిటీ. మనం కూడా మన ఆఫీసర్స్ అందరూ కూడా మనము సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది. మీరు అన్నట్లు కొన్ని చోట్ల ఇవి చేస్తున్నారని చెప్పి నా దృష్టి కూడా వచ్చింది. అవి ఎక్కడ చేస్తున్నారని మన ట్రాఫిక్ పోలీసుని లోకల్ పోలీసుతో మాట్లాడి డెఫినెట్లీ వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. Sir, regarding the drive and drink, you were saying it's like they are running like a terrorism or suicides bombing. So, is there any like rules they need to regulate more strictly so that the drink and drive like? And that's whatever has happened till now. I'll take a review with our additional CP traffic and we'll find out if there are any gaps and all. Otherwise, they are doing the checking. If at all there are new routes are there. There are new more checking teams have been needed and all. మనం చూసి మనము చేస్తాం. ముందునే నేను చెప్తున్నాను, మీ ద్వారా ప్రజలు కూడా వారం చేస్తున్నాను. ఎవరు కూడా తాగి బండి నడపొద్దు, నడిపితే చాలా కఠిన చర్య ఉండడం జరుగుతుంది, అది చెప్పడం జరుగుతుంది. సార్ రీసెంట్ గా ఈగల్ ఉన్నప్పటికీ 12,000 crores డ్రగ్స్ దొరకడం అనేది జరిగింది కదా సార్. సో ఈ డ్రగ్స్ గురించి ఇంకేమన్నా కఠిన చర్యలు ఆల్రెడీ ఈగల్ టీం ఉండగా కూడా? అదే నేను చెప్పాను కదా మీకు, మనం ఎవరు ఆఫెన్సెస్ ఏమైనా లాస్ట్ గత 10 years లో కావచ్చు, ఎవరు పాత ఆఫెండర్స్ ఎవరు, కొత్త వాళ్ళు ఎవరు వచ్చినారు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కడ వచ్చింది, వాళ్ళ మూలాలకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. అది ఒక డీటెయిల్ గా స్టడీ చేసి మనము ఒక ప్రణాళిక సిద్ధం చేస్తాను. అవును ఇది చేయాలి 1, 2, 3 అని చేసిన తర్వాత దెన్ విల్ టేక్ యాక్షన్. ఇట్స్ ఆల్సో సీరియస్ ఆఫెన్స్ కదా. డెఫినెట్లీ ఎవరు చేస్తారంటే వాళ్ళు దే హావ్ టు ఫేస్ ది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. చట్టం తన పని చేయాల్సి వస్తుంది. ఎవరు ఏమాత్రం ఇల్లీగల్ యాక్టివిటీస్ పోతే చట్టం తన పని చేయాల్సి వస్తుంది, అంతే. ఇంకా సార్ అదే మనము ఒకసారి క్రైమ్ రివ్యూ తీసుకుని అదే మార్నింగ్ మనము అన్ని సెన్సేషనల్ క్రైమ్స్ కావచ్చు, ఈ భూ కబ్జా కేసు కావచ్చు, ఎందుకంటే లాట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఆర్ ఆల్సో విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ ఆఫ్ దీస్ కేసెస్. వాళ్ళందరూ కూడా మనము లిస్ట్ అవుట్ చేసి వెదర్ ది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బిన్ డన్ ఆర్ నాట్ అనేది ఎన్ష్యూర్ చేసుకుని డెఫినెట్లీ విల్ చార్జ్ షీట్ దోస్ కేసెస్. స్పీడీ ట్రయల్ ఆఫ్ ది కేసు అనేది మనం కూడా పెట్టుకున్నాం, ఒక గోల్ గా పెట్టుకున్నాం. సార్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మైనర్స్ ఎక్కువ క్రైమ్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఆ మైనర్స్ కి అవేర్నెస్ కార్యక్రమం మీరు ఏం చేయబోతున్నారు? అదే మనము మన డీసీపీ గారితో మాట్లాడి ఇప్పుడు ఏం జరుగుతున్న యాక్టివిటీస్ మనం ఏం చేస్తే బాగుంటుంది అండ్ ప్లస్ అదే కారణాలు కూడా మనము వాట్ ఈస్ ద రీజన్. చాలా మంది కొంతమంది పియర్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, కొంతమంది పేరెంట్స్ నెగ్లిజెన్స్ వల్ల కూడా కావడం జరుగుతుంది. అందుకు నేను పేరెంట్స్ కూడా ఈ సభ మీ అందరి ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అన్నారని ఒక గమనించాలి. ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ సో దిస్ వన్, ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు, స్మార్ట్ ఫోన్స్ కావచ్చు, చాలా చోట్ల మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో, వాళ్ళు ఏమేమో చూస్తున్న పైన నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే చాలా మంది అయిపోయిన తర్వాత దే ఆర్ ఫీలింగ్ దట్ మాకు తెలియదు మా పిల్లలు అట్లా చేస్తారని చెప్పి. మీరు ఒకసారి స్మార్ట్ ఫోన్ ఇచ్చారంటేనే మీకు అర్థం చేసుకోవాలి, ఇట్ గెట్స్ కనెక్టెడ్ టు ద వరల్డ్. ఎవరితో ఫ్రెండ్షిప్ అవుతుంది, ఎవరితో ఏమవుతుంది తెలియదు, అని ఏం కొంటున్నారు తెలియదు, ఏదో ఓటీపీ వస్తుంది ఇచ్చేస్తున్నారు, అని ఏం కొంటున్నారు అనేది కూడా చెక్ చేస్తలేరు, ఎందుకు కొంటున్నారు అనేది కూడా చెక్ చేస్తలేరు. సో పేరెంట్స్ ఆల్సో హ్యావ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్షూర్ దట్ దేర్ చిల్డ్రన్ గ్రో అప్ వెరీ వెరీ గుడ్. ఒక సామాజిక బాధ్యతగా వివరించే విధంగా వాళ్ళు పెంచాలి, కానీ ఏదో మనము కన్నాను ఇంకా అయిపోయింది మన పని అనడానికి లేదు. సో పేరెంట్స్ ఆల్సో షుడ్ బి వెరీ వెరీ అలర్ట్. వాళ్ళు వస్తే మనకు ఇట్లా వచ్చినాం, ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ద సిచ్యుయేషన్ దెన్ దే షుడ్ కమ్ టు అస్. వాళ్ళ లెవెల్లో దే షుడ్ కౌన్సిల్ దెమ్, దే షుడ్ కీప్ ఎ ట్రాక్ విత్ దెమ్. అదేవిధంగా టీచర్స్ ఆల్సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద చిల్డ్రన్ స్పెండ్ ద టైమ్ విత్ టీచర్స్. Teachers also have a social response. They also should know what are their children, students doing. వాళ్ళు కూడా ఏమాత్రం అట్లా అనిపిస్తే దే షుడ్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ది పేరెంట్స్. హైదరాబాద్ సిటీలో నైట్ పోలీసింగ్ అనేది చాలా క్రూషియల్. నైట్ డామినేట్ చేయడం అనేది చాలా కొన్ని ఫైరింగ్ అవడం ఇష్యూస్ అయింది. సో
నైట్ పెట్రోలింగ్ సంబంధించి నైట్ పోలీసింగ్ సంబంధించి మీరు వచ్చిన తర్వాత మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే ఒకసారి అది వాట్ ఈస్ ద ప్రాసెస్ మొత్తం డే అంతా 24 hours లో మన వాళ్ళు ఏం చేస్తున్నారు, పబ్లిక్ ఏం చేస్తున్నారు అన్న పైన మనము ఒకసారి డీటెయిల్ స్టడీ చేసిన తర్వాత దెన్ విల్ కమ్అట్ విత్ యాక్షన్ ప్లాన్. సార్, అది చాలా మంది ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ని రైల్వే స్టేషన్ బస్ స్టేషన్స్ లలో వదిలిపెట్టడం కానీ వాళ్ళని ఇంటికాడ కూడా హింసించడం కానీ జరుగుతుంది. దాని మీద ఏమన్నా యాక్షన్స్ ఏమైనా ఉంటాయి? డెఫినెట్లీ అది కూడా ఒక మేజర్ ప్రాబ్లం అయింది ఈ మధ్యలో. డెఫినెట్లీ మనము ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, మన బస్ స్టేషన్స్ కావచ్చు, వాళ్ళని ఫస్ట్ రెస్క్యూ చేయడం అనేది ఆల్రెడీ మన హైదరాబాద్ సిటీ పోలీస్ నేను అంతకుముందు కూడా చూశాను. చాలా చోట్ల కూడా పేపర్లో వచ్చినప్పుడు కూడా వెన్ ఐ వాంటెడ్ టు రియాక్ట్, దెన్ వెన్ ఐ కాంటాక్టెడ్ ద లోకల్ పోలీస్ దే సెడ్ దే హావ్ బీన్ టేకన్ కేర్. దట్ సిస్టమ్ ఈస్ దేర్ విత్ అస్ హైదరాబాద్ సిటీ పోలీస్. ఎందుకంటే చాలా మంది ఈ ఓస్మాన్ హాస్పిటల్లో, గాంధీ హాస్పిటల్ బయట కూడా వదిలేసిపోతున్నారు ఈ మధ్యలో, మీరు చూసుంటారు. సో వెన్ ఎవర్ ఐ టు సీ ఐ టు కాల్ ది లోకల్ పోలీస్ అండ్ దిస్ టు. సో దట్ సిస్టమ్ ఈస్ దేర్. మీరు అన్నట్లు ఇంకా ఒక అడుగేసి వాళ్ళ పిల్లలపైన ఏమాత్రం యాక్షన్ తీసుకోవచ్చా, సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద మనం ఏమాత్రం చేయవచ్చని పైన మనము ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటాం. సార్ సజ్జన వన్ సెకండ్ ట్రాన్స్జెండర్స్ కూడా వేరే స్టేట్ నుంచి ఇక్కడికి రావడం కానీ ఇక్కడ ఏమంటారు రావడం జరుగుతుంది. దాని మీద కూడా ఏమైనా ఇలా అది ట్రాన్స్జెండర్స్ అనేది ఎస్పెషల్లీ జంక్షన్స్ దగ్గర దెర్ ఇస్ అన్ ఇష్యూ. డెఫినెట్లీ విల్ ట్రై టు వర్క్అవుట్. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తో కావచ్చు, కన్సర్న్ వాళ్ళు వాళ్ళకి ఏమో ఆర్గనైజేషన్స్ ఉందో వాళ్ళతో మాట్లాడి విల్ ట్రై టు కమ్అట్ విత్ యాక్షన్ ప్లాన్. సార్ సైబరాబాద్ కమిషనర్ గా సజ్జనార్ మార్క్ ప్రపంచం మొత్తం కూడా చూసింది. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనర్ గా చార్జ్ తీసుకున్న 4 ఏళ్ల తర్వాత ముఖ్యంగా హైదరాబాద్ లో సైబర్ క్రైమ్స్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, ఈ ప్రధాన సమస్యల మీద సజ్జనార్ మార్క్ ఎలా ఉండబోతుంది? అంటే ఇదే ఫస్ట్ రోజుకే మార్క్ కాదు అది. ఇట్ విల్ టేక్ టైం. కాదు మార్క్ రావడానికి, అక్కడ మార్క్ రావడానికి టైం పడింది. అట్లానే మనకు కూడా మార్క్ రావడానికి టైం పడుతుంది. ఇప్పుడే మన ఆఫీసర్స్ మనం డెఫినెట్లీ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ వేర్ ఆల్ బి మనకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేయడానికి మా వంతు కృషి చేస్తాను. అది మనం ఒకసారి పేపర్లో చదివాను, ఒకసారి రివ్యూ చేస్తాను. అది మార్నింగ్ కూడా మా సార్తో మాట్లాడాను, ఇట్లా ఏం చేస్తే బాగుంటుంది అనేది. ఒకటి మాట్లాడు, మైక్ ఆన్ లేదు. డెఫినెట్లీ ఇవ్వాలి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది మంచి పర్పస్ కోసం వాడాలి, కానీ ఏదో మనము ఒకరిపైన ద్వేషించడం కానీ, లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ జోలికి పోవడం కానీ అది మంచిది కాదు. సో మనకు కూడా చట్టంలో ఏముంది, ఇప్పటిదాకా కేసు అయింది, ఏమైనా చట్టంలో ఏముంది, ఎట్లా చేసి మనము స్టడీ చేసి డెఫినెట్లీ ఏమాత్రం వాళ్ళు తప్పు చేస్తే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది దెర్ విల్ బి నో దిస్ వన్ రెస్పెక్ట్ ఆన్ దట్ వన్. ఓకే. సో చివరిగా హైదరాబాద్ సార్, పోలీసులు కొంతమంది సివిల్ డిస్ప్యూట్ కానీ అదేవిధంగా సెటిల్మెంట్లు వ్యవహారాలలో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. వారి పట్ల మీరు డెఫినెట్లీ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయితే యాక్షన్ ఉంటుంది, దానికి ఏం ఉండదు. మనం ఇల్లీగల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఎవరైనా మనము యాక్షన్ తీసుకోవాల్సిందే. సో మన వాళ్ళైనా ఇన్వాల్వ్ అయితే, బయట ఇన్వాల్వ్ అయినా అదే సేమ్ ఉంటుంది. విల్ టేక్ డెఫినెట్ స్ట్రింజెంట్ యాక్షన్. చివరిగా హైదరాబాద్ సిటీ కమ్యూనల్ హార్మనీకి ఒక మారు పేరు. చాలా సంవత్సరం నుంచి మనం అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నాం. చాలా సంవత్సరం నుంచి కూడా ఒక మనకైనా ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అందరూ కలిసి ఈ యొక్క కమ్యూనల్ హార్మనీని మెయింటైన్ చేయడానికి కృషి చేస్తాను. హైదరాబాద్ సిటీ పోలీసు ప్రజల వెంట ఉంటుంది. గంగా జమున తేజబ్ అనే ఒక కాన్సెప్ట్ ని మనం ముందు తీసుకెళ్తాను. అందరూ కలిసిమెలిసి ఉంటాను. ప్రతి పండుగ కావచ్చు, ప్రతి అకేషన్ కావచ్చు, అందరూ కూడా కలిసి ఎంజాయ్ చేస్తాను. ఒక కమ్యూనల్ హార్మనీ మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే రాష్ట్రము, ఆ ప్రదేశము శాంతియుతంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మీరందరూ కూడా చూస్తుంటారు, మన దగ్గర కూడా చూస్తుంటారు. ఎక్కడ ప్రాబ్లం ఉంది అక్కడ ఏం అభివృద్ధి చెందదు. మనకు హైదరాబాద్ ఇన్ని సంవత్సరం నుంచి మంచి ఉండడంతోనే ఈరోజు హైదరాబాద్ ఒక విశ్వ నగరం కావడం జరిగింది. ఈరోజు ఎక్కడి నుంచో ఎక్కడే వెళ్ళడం జరిగింది.
సో అందుకు అందరు కూడా ఈ ఒక కమ్యూనల్ హార్మోనీని మెయింటైన్ చేస్తాను, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాను, మంచి పేరు తీసుకోవడానికి మనం అందరు కూడా కృషి చేస్తానని చెప్పి హామీ ఇస్తూ